అఫీషియల్ స్టేట్మెంట్ ఆన్ రికార్డు అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ని, ఏమైపోయినావయ్యా పవన్ కళ్యాణ్? 16,000 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయని ఈ రాష్ట్రంలో 16,000 మంది అఘాయిత్యాలు జరిగినాయని చెప్పినారు కదా. నేను ఇది కూడా చూపిస్తాను, మీరు ఇది ప్రజలకు చూపించాలి. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్, ఇది ఏదైనా సరే ఒక 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 పరిస్థితి ప్రజలకి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, అధికారం రాకముందు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రజలను వంచిస్తున్నారు, ఏ విధంగా అబద్ధాలు చెప్పి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు కేంద్ర ప్రభుత్వం రహస్యంగా నా చెవులో చెప్పిందని చెప్పినారు కదా. మరి 30,000 మంది అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఆడపిల్లల జోలికి ఎవ్వరు వేస్తే మీ మైక్ దగ్గర పెట్టుకోరా సార్. ఆడియో రావట్లేదు సార్. ఓకే ఓకే శ్రవణ్ గారు, ఆడియో పైన మీరు చేయబెట్టినట్టున్నారు, ఆడియో మ్యూట్ అయింది, స్పీకర్ పైన చేయబెట్టి ఆడియో తక్కువ వస్తుంది. అదే అమ్మాయిల మిస్సింగ్ గురించి మాట్లాడిన మాటే కదా. ఓకే, ఆడియో రాలేదు సార్. చట్టాలు పట్టుకొస్తాం. ఆడపిల్లల జోలికి ఎవ్వరు వేస్తే ఆడపిల్లల జోలికి ఆడ తల్లి ఆడపిల్లల్ని రోడ్డు మీద పంపిస్తే కేవలంగా ఏ మాత్రం మీ మానవ ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. తల్లి తగలేసి చట్టాలు పట్టుకొస్తాం. ఎవరు చేస్తారు? ఆడపిల్లల మీద చేస్తారు. మీరు మొదటిసారి కాదు, నేను మీకోసం నాయకులు కూడా ఒకటి చెప్పాను, మీరు మా వాళ్ళకి నిలబడకపోతే నేను ప్రతి నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలో నేను దత్తత తీసుకుంటాను, నేనే తిరుగుతాను. ఎంత దుర్మార్గం అంటే ఇంకా చాలా ఉంది. ఇంకా ఈ ఇట్లాంటి వాళ్ళ మాటలు వినటం అనేది దౌర్భాగ్యం. మన కర్మ, ఏం చేస్తాం మరి. రాష్ట్ర ప్రజలు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలి అంటే గజగజ వణికిపోయేటట్టుగా నూతన చట్టాలను తీసుకొస్తాం, అధునాతన పద్ధతులను పాటిస్తాం. ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి నూతన చట్టాలు 16,800 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి అని మీ హోంమంత్రి చెప్పింది. నువ్వేం గాడిదలకు వస్తున్నావా? నువ్వేమైనా గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నావా? నువ్వు వెళ్ళిపోయి సనాతన ధర్మం అని ఆ ఊరు ఈ ఊరు వేసుకొని ఊరేగుతున్నావా? రాష్ట్రంలో 16,000 మంది పిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే మీరు మొన్న ఏం మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి, ఇలా అనుకుంటా జుట్టు ఎగరేసుకొని, law will take their own course because the law is always is open to everyone. Law will take their own course అనే వాడికి నీకెందుకు ఈ సొల్లు కబుర్లు ఎందుకు మరి మీటింగుల్లో? law will take their own course అని నువ్వు సమాధానం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పటానికి, దానికి ఇదిగో ఈ విధంగా కఠినమైన చట్టాలను తీసుకొస్తాం, నేను దత్తత తీసుకుంటాను, ఈస్ట్ గోదావరిని వెస్ట్ గోదావరిని దత్తత తీసుకుంటాను, మా నాయకులందరినీ మాట్లాడాను, రాష్ట్రంలో ఏ మహిళ మీద చెయ్యేస్తే ఆ మహిళ మీద చెయ్యేందుకు వేసాను అని ఆయన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బాధపడేటువంటి ఒక నూతనమైనటువంటి పద్ధతులు తీసుకొస్తానని చెప్పినటువంటి మీరు ఈ రాష్ట్రంలో మహిళల భద్రతకి ఏమి 10 నెలల్లో తీసుకున్నారో నాకు అర్థం కాదు. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే నరసింహరావు గారు, ఇది అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ఏదో ప్రభుత్వం మీద దుమ్మెట్టు పోయటం కాదు ఇక్కడ అర్థం. ప్రభుత్వం అనేది అకౌంటబుల్ గా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిజాయితీగా, నిష్కల్మషంగా, నిజామాబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసి, సార్ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్రంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించింది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడాలంటే మీరు మాకు ఎక్స్ట్రాడినరీ హెల్ప్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు
ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ తోటి లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది, ప్రొడక్టివిటీ తగ్గింది, ప్రజలకు పర్చేజింగ్ కెపాసిటీ తగ్గింది, క్యాపిటల్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ లేవు. ఈ రాష్ట్రానికి మీరు ప్రత్యేకంగా మా రాష్ట్రాన్ని గుర్తించాలని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన సందర్భం ఏ రోజున ఉందా? కొన్ని వీళ్ళ మాటలకు స్పందించి అదనంగా ఏమైనా మనకి నిధులు ఇచ్చినట్టుందా? నేను ఒకటి సింపుల్ లాజిక్ చెప్తాను నరసింహ గారు, క్యాల్కులేషన్ తో. మొన్న బడ్జెట్ 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 59,600 కోట్ల రూపాయలు మన పక్కనే ఉన్నటువంటి నితీష్ కుమార్ స్టేట్ కి ఇచ్చారు. అవును అవును. రమారమి 60,000 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన నిధులు ఆ రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి సపరేట్ గా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇన్ ది నేమ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ 59,000 కోట్ల రూపాయలు రమారమి ఆ రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఏది రైల్వే జోన్ కాకుండా, సపరేట్ గా ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ కాకుండా, వాళ్ళ రెగ్యులర్ గా వచ్చేవి కాకుండా 60,000 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయించుకోగలిగారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి ₹1 అదనపై నిధులు మనం కేటాయించుకోలేకపోతే మిమ్మల్ని ఏం పరిపాలకులు అనాలి సార్? చెప్పండి. నేను దేశ రాకపోతే కనీసం తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అలాంటి ఎప్పటి కూడా కనపట్లా. లీగల్ గా వచ్చాయి, కాన్స్టిట్యూషనల్ రైట్ ఉన్నవి కూడా రావట్లా. మీరు అన్నట్టుగా అమరావతికి వాళ్ళు ఇవ్వాలి కదా, దేర్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. కానీ 15,000 కోట్ల రూపాయలు అప్పించారుగా. అప్పిపించడం సార్, అప్పిపించడం కాదు కదా కావాల్సింది. అయ్యో బాగుందండి, మీరు అసెంబ్లీలో ఈ సోకాళ్ళ సనాతన ధర్మాధికారి అంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని నేను తిట్టకూడదు. ఎందుకు తిట్టకూడదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని రోజు అకేయ పాలు కోటేసుకొని వచ్చి తిడతాడు. మన పవన్ కళ్యాణ్ కూడా తిట్టామంటే మనల్ని కూడా అకేయ పాలతో కలిపి వేస్తారు. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, ఎందుకంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఒక హ్యూమన్ బీయింగ్, ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగ్. హీఈస్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్. నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి జీవన విధానం ఏంటి, నాకు ఐఎమ్ నో వే కన్సర్న్. నాకు అనవసరమైనటువంటి విషయాలు. నేననేది మీరు ఒక పొలిటీషియన్ గా మీరు వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రజలకు వచ్చినప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఈ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నేను వాళ్ళందరినీ వెతికి పట్టుకుంటాను, నాకు అధికారం ఇస్తే అన్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారని పాప నీకు అధికారం ఇచ్చారు. మీరు ఎంతమంది అమ్మాయిలు వెతికి పట్టుకున్నారనేది నేను అడుగుతా ఖచ్చితంగా. 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చెప్పని అన్నాడు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ మీ చేతిలో పెట్టినారు కాబట్టి మీరు అప్పుల్లో నుంచి బయటకన్నా పడేయాలి, లేదంటే రాష్ట్రం డెవలప్మెంట్ తీసుకోవాలి. నేను అడుగుతా, ఉమ్మడి జాబితాలో చంద్రబాబు నాయుడుతో కలిసి కూర్చోనుగా మీరు జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ప్రతిదానికి నాది హామీ అన్నప్పుడు, త్రిముఖ వ్యూహం అన్నప్పుడు, లేకపోతే 3 పాయింట్ ఫార్ములా అన్నప్పుడు మీరు ఏం చేశారని నేను అడుగుతా. మీరు అవేమి చేయకుండా, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా మాట్లాడినటువంటి మాటలన్నీ మర్చిపోయినారు. తిరుపతి గుడిలో ఒకసారి, ఇంకో చోట ఇంకొకసారి సనాతన ధర్మం అని చెప్పేసి ప్రజల మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, డైవర్ట్ అయినప్పుడు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజల తరపున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత నాలాంటి వాడికి ఉంటుందనేది నా బాధ్యత. కరెక్ట్ సార్, అంతే కదా, అడగాలి కదా, ప్రశ్నించడమే కదా. ప్రభుత్వం ఎన్నికల ముందు మీరు ఏ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదు, కారణం ఏంటి అనేది అడగడం రాజకీయ పార్టీల బాధ్యత కదా. పొలిటికల్ పార్టీగా ఆ ప్రశ్న మీరు వేయాల్సిందే, జర్నలిస్ట్గా మాలాంటి వాళ్ళం మాట్లాడాల్సిందే. అదే మాట్లాడుతున్నాం. సరే, వాళ్ళు తీసుకుంటారు లేదు పక్కన పెడితే, సార్ మొన్నటి ఆవిర్భావ సభ, జనసేన ఆవిర్భావ సభ, ఈ సభలో నాగబాబు గారు మాట్లాడిన ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఇంకో మాట, చాలా పెద్ద చర్చ రాజకీయంగా చూసాం. తెలుగుదేశం పార్టీని బాగా హర్ట్ చేసినట్టుగా కూడా కనపడ్డాయి. ఒకటి, ఓ వ్యక్తి వల్ల గెలవలేదు పిఠాపురంలోనే నాగబాబు గారు మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పార్టీకి మనం లేపి నిల్చోబెట్టామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఎలా చూస్తారు దీన్ని? ఇది హాఫ్ ట్రూ స్టేట్మెంట్. హాఫ్ ట్రూ స్టేట్మెంట్ ఎందుకంటే అసలు ఒక విధంగా కూటమి ప్రభుత్వ విజయానికి కర్త, కర్మ, క్రియ జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్ చెప్పారు, 100%, నో డౌట్ అందులో, నా పర్సెప్షన్ లో. ఎందుకంటే ఐ అగ్రీ విత్ యువర్ పర్సెప్షన్. నా పర్సెప్షన్ లో ఇది వాళ్ళ పార్టీ వాళ్ళు అంగీకరిస్తారా లేదా, ఈవెన్ అంగీకరించి తీరాలి. ఎందుకంటే మనం ప్రజల కోణంలో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి
తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు నాకు అధికారం ఇచ్చారు, 151 సీట్లతోటి నేను ఏమి చేసినా ప్రజలు తీసుకుంటారు. నేను 3 లక్షల కోట్ల రూపాయలు, అంటే అప్పటికి ఎలక్షన్ టైంకి 2,59,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ప్రజలకు నేను డబ్బులు ఇచ్చాను డైరెక్ట్ గా. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చాను ప్రజలకి. నేను ఇంత సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఎవరి కోసం ఓటేయరు? నేను ప్రజల మనిషిని, నాకు నేను ఏమి చేసినా చెల్లిపోద్దు అనేటువంటి విర్రవీగేటువంటి ఒక తల విరుసుతనం అంటారు చూసా, ఆ తల విరుసుని విరిచి 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టి కప్పెట్టిపోయినారు ప్రజలు. ఈ కప్పెట్టడానికి, ఈ విర్రవీగతనానికి ఒక 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 రిప్లికేషన్, ఒక కాన్సిక్వెన్స్ యాక్షన్ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలయిక ప్లస్ సూపర్ 6. సూపర్ 6 అనేది కాన్సిక్వెన్షియల్ యాక్షన్, అది పక్కన పెట్టండి. సూపర్ 6 తర్వాత విషయం. అసలు ముందు వీళ్ళ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఓకే. ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురు కలవటానికి జగన్మోహన్ రెడ్డి చేసినంత సహకారం, జగన్మోహన్ రెడ్డి పడినంత తపన, అంబటి రాంబాబు పడినంత తపన, విడదల రజనీ పడిన తపన, రోజా పడిన తపన, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు పడిన తపన అంతా ఇంతగా వాళ్ళని కలపటానికి వాళ్ళు పడినటువంటి తపన, ఈవెన్ ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డితో సహా. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మెయిన్ ఫెసిలిటేటర్. నేను అంటాను, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారికంగా పవన్ కళ్యాణ్ అను చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టుకుంటున్నారు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు. అలా పెట్టకూడదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక పక్క, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పక్క పెట్టాలి. ఎందుకు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 సీట్లు రావడానికి కారణం ఆయనే, వీళ్ళు 164 సీట్లు రావడానికి కారణం ఆయన. కాదు సార్, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో సజ్జల రామకృష్ణారెడ్డి డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? సరే, ఎలా ఉంటదంటే రాజుగారు తప్పు చేసినట్టు ఉండదు. ఆయనకి ప్రభుత్వ సలహాదారుడు ఉన్నప్పుడు ఆయన సలహా మేరకే చేసినట్టు అయిపోద్ది. పైగా సలహాదారుడు కాబట్టి, ముఖ్య సలహాదారుడు కాబట్టి. ఇప్పుడు ఎక్కడో బురదగుంట్లో నీళ్లు తీసుకొచ్చి శంఖంలో పోసారనుకోండి, ఏమైద్ది? తీర్థం అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చినటువంటి, ఆయన మనసులో నుంచి వచ్చిన, ఆయన నోట్లో నుంచి వచ్చిన, ఆయన మస్తిష్కంలో నుంచి వచ్చిన, అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఇంప్రెషనే కదా. కరెక్ట్. ఎందుకంటే ముఖ్య సలహాదారుడు కాబట్టి. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి సలహాలు తీసుకోడు, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు తీసుకోడు. ఆయన పిలిచి పెద్ద బంట్రోతులాగా ఇది తీసుకున్నాను, నువ్వు దీన్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పేటువంటి మెకానిజమే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి ఇవ్వడు, ఒపీనియన్స్ ఇవ్వడు. ఆయన ఒపీనియన్ తీసుకున్న ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన తనని తాను కాల్చుకోవటానికి తనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు తప్ప ఇంకొకరిని ఎలో చేయడు తన కాల్చుకోవటానికి. భస్మాసురుడిని జగన్మోహన్ రెడ్డితో పోల్చొచ్చు చక్కగా. భస్మాసురుడు లాగా నెత్తి మీద భస్మం చేసుకోగలిగిన దాంట్లో ఆయన ఎక్స్పర్ట్. ఇలా ఈ కూటమి ప్రభుత్వం కలవటానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక దుర్మార్గకరమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు నాయుడు అరెస్టు తోటి రాష్ట్ర రాజకీయాలు మారిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఫెసిలిటేట్ చేసి వాళ్ళ కలవటం తోటి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీకి 10,000, 15,000, 5,000, 3,000 ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కలవటం తోటి రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఒక తెలియని ఊపు వచ్చింది. ఈ రెండిటికి తోడుగా భారతీయ జనతా పార్టీ కూడా కలవటం తోటి ఆ కేంద్ర ఎన్నికల కమిషను కూటమి ప్రభుత్వం అయిపోయి ఉంటుంది, పోలీసులందరూ కూటమి ప్రభుత్వం వైపే ఉంటారు, సెంట్రల్ నుంచి వచ్చిన ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లు అందరూ కూటమి ప్రభుత్వం వైపు ఉంటారు. సో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మోడీ లాంటి, అమిత్ షా లాంటి వాళ్ళు మన వెనక ఉన్నారు అనుకున్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఒకవేళ రేపొద్దున నెక్స్ట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని జైలుకి పంపించవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండటం మనకి చాలా ప్లస్ పాయింట్ అని నాయకుల్లో థర్డ్ క్లాసు, సెకండ్ క్లాసు, మిడిల్ క్లాసు, లేకపోతే ఫస్ట్ క్లాస్ నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యం వచ్చేసింది. కరెక్ట్.